మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఎన్సిటీ ప్రయాణంలో స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి అడుగులో విలువలకు పెద్దపీట వేస్తూ, ప్రతి ప్రాజెక్టుతో కస్టమర్ల అభిమానాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో 2 దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని నిఖిల సంస్థ పూర్తి చేసుకుంది. ఎన్సిటీ విజయాలు రియల్ ఎస్టేట్ సెక్టార్కే కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. హాయ్ సార్, ఎలా? హలో, గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. మోకిలాలో ఇంత ర్యాపిడ్ గ్రోత్ చూడడం అనేది చాలా హ్యాపీ విషయం అండి. సో మోకిలా అంటే నిఖిలా అని బ్రాండ్ మీరు సంపాదించింది, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సో మోకిలా ఈజ్ ఎ గ్రీన్ ఐలాండ్. మన అందరం వాటర్ ఐలాండ్కి వెళ్తూ ఉంటాం టూర్కి, బట్ ఇది గ్రీన్ ఐలాండ్. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట. చుట్టూతో గ్రీన్ జోన్ ఉండి మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఉంటాం. అందుకే ఎన్సిడి అక్కడ ఆ ఏరియాని సెలెక్ట్ చేసి రాయల్ పెవిలియన్ నిర్మిస్తున్నాం. ఇప్పుడు రాయల్ పెవిలియన్ AB అండ్ క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, మనం ఎక్స్టర్నల్ బ్యూటీ అంతా యాడ్ చేసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి హ్యాట్సాప్ టు యూ, సెల్యూట్ టు యూ అని కూడా చెప్తున్నారు. శంకరపల్లి నుంచి ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి ఎంత ఎక్సలెంట్ గా కట్టారండి, చాలా ముద్దుగా ఉంది లోపల బయట కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది దానికి. సో ఎన్సిడి ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ అందుబాటులో ఉన్నటువంటి అన్ని న్యూ అవకాశాలని అందిపుచ్చుకుని కస్టమర్లకి ఎలాంటి బెనిఫిట్స్ ఇద్దాము, ఎంత క్వాలిటీతో ప్రొడక్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మోకిలాలో మనం పోడియం పార్కింగ్ తోటి ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చి రాయల్ పెవిలియన్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు మోకిలాలో మనకి చక్కటి కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఒక 5-6 కొత్తగా యాడ్ అయినాయి. దాంతోపాటు స్కూల్స్ కూడా ఒక దగ్గర 10 స్కూల్స్ ఆల్మోస్ట్ అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దాంట్లో అక్యూమ్యాన్ ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అలాగే క్వాంటమ్ అనే ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. అలాగే అవిన్య అని ఒక స్కూల్ వచ్చింది, వాళ్ళు కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకా కొన్ని కొత్త స్కూల్స్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్స్ ఒకటి పిల్లలకి, స్కూల్స్ తర్వాత సూపర్ మార్కెట్లు వచ్చినాయి, డయాగ్నోస్ సెంటర్లు వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చినాయి, సెలూన్స్ వచ్చినాయి. సో మనకు కావాల్సిన అన్ని రకాల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది. ప్లస్ మంచి మోర్ లివబుల్ ఏరియా కాబట్టి మోకిలా ఒక నివాసయోగ్య పరంగా ప్రత్యేకత చాటుకుంటుంది. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నియోపోలిస్కి కోతవేడు దూరంలో ఉంటాం. 10-15 మినిట్స్ జర్నీలో మనకి అందుబాటులో ఉండటం వల్ల మోకిలాలో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం వల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేసి మోకిలాకి మైగ్రేట్ అవుతున్నారు. సో వాట్ వాజ్ యువర్ కోర్ ఐడియా వైల్ డిజైనింగ్ ద రాయల్ పెవిలియన్ సార్? హౌస్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫ్లాట్, ఇట్స్ నాట్ జస్ట్ ఎ హౌస్, ఇట్ షుడ్ బి లైఫ్ అప్గ్రేడేషన్. So that is how we design Royal Pavilion. So luxury means not marble and lighting and some interiors. It is all about spacious living, comfort living. That is why we designed balconies, bigger balconies, spacious kitchen and living rooms. Along with that, community support, community living. We are given twin clubhouse and terrace activities like terrace barbecue, terrace open gym, and walking track around the blocks, and lavish work from home sessions in the clubhouse, and big theater for watching movies and matches in the clubhouse, and 3-star guest rooms provided in the clubhouse. So normally any family looks for good community living, value appreciation, and experience the flat or house. Those 3 we are providing at Royal Pavilion. We have taken utmost care during the design till execution and handover. That is how we treat all our home buyers as an excellent family members.